మీరు వెంట పడక్కర్లేదు. అతనే మీ వెంట పడతాడు. అరే! మీరు అసలు ఆ ఛాన్స్ అతనికి ఇవ్వాలి కదా! ముందు మీరు చేజింగ్ ఆపేస్తే ఆటోమేటిక్‌గా మీరనుకున్నట్టే జరుగుతుంది. మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఏదైనా కావాలి అనుకుంటే ట్రై చేసి, చేసి అలసిపోయి వదిలేసాక అప్పుడు మన దగ్గరికి అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అది అన్నిట్లో ఒకేలా ఉంటుంది. పార్ట్నర్ అయినా, వస్తువైనా ఒకేలా ఉంటుంది. మీరు అతను కావాలి అని డెస్పరేట్‌గా కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం, స్టాకింగ్ ఫేస్‌బుక్‌లో, ఆన్‌లైన్‌లో ఉన్నాడా? లేడా? లాస్ట్ సీన్ ఏంటి? ఈ టైంలో ఆన్‌లైన్‌లో ఉన్నాడెందుకు? కాల్ వెయిటింగ్ ఏంటసలు ఈ టైంలో? కాల్స్ బిజీ, మెసేజెస్‌కి రిప్లై లేదు. ఇలా 24 అవర్స్ అతని గురించి ఆలోచిస్తూ ఉంటే, మనలో లేని ఫీలింగ్స్ ఈ కోపం గానీ, డెస్పరేషన్ గానీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇలాంటి ఫీలింగ్సే అతనికి దగ్గరికి వెళ్ళి నిన్ను ఇగ్నోర్ చేయడానికి రీజన్ అవుతుంది. ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఆలోచనలు వాళ్ళకి వెళ్తూనే ఉంటుంది. మన ఎనర్జీ మొత్తం ఒక పర్సన్ మీదే పెడితే ఎందుకు వెళ్ళదు చెప్పండి? దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఓకే. ట్రై చేశాను ఇన్ని డేస్, మంత్స్ ట్రై చేశాను, ఇయర్స్ నా 100% ఇచ్చాను. కానీ అతను ఒక్క లుక్ కూడా ఇవ్వకపోతే, ఓకే స్వామి నీకు పెద్ద దండం అని మనసులోనే అనుకొని, చాలు ఇంక స్టాప్ అని అక్కడే మొత్తం వదిలేసి, వదిలిపెట్టే ముందు ఒక మంచి థాట్‌లో వదిలేయండి. ఓకే. అతనికి నేనంటే చాలా ఇష్టం. ఇప్పటినుంచి అతను నన్ను చేస్తున్నాడు. నా గురించి ఆలోచిస్తున్నాడు. హీస్ సో కేరింగ్ టువర్డ్స్ మీ. ఇలా అనుకుని వదిలేయండి. మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. మీ పనుల్లో బిజీ అయిపోండి. కెరియర్ కానీ, జాబ్ గానీ, ఫ్రెండ్స్ గానీ, ఔటింగ్‌కి వెళ్ళడం ఇవన్నీ ఎంత మిస్ అయ్యుంటారు ఈ 1 ఇయర్ పాటు అతని ధ్యానంలోనే, అతని ధ్యాసలోనే ఉంటూ. నాకు స్పేస్ కావాలి అనుకుంటూ పూజ హెగ్డే చెప్తుంది కదా! అలానే మీరు కూడా స్పేస్ తీసుకోండి. మీరు ఎప్పుడైతే మీ నెగెటివ్ ఎనర్జీ ఇవ్వడం మానేస్తారో, అప్పుడు అక్కడ అతను మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. బికాజ్ ఇప్పుడు మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు కదా! అందుకని సెల్ఫ్ కేర్ అనేది ఒక హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను నా పాస్ట్ వీడియోస్‌లో. అందుకనమాట. మీ లాస్ట్ థాట్ పాజిటివ్‌లో సెండ్ చేయాలి. అప్పుడు మన లాస్ట్ థాటే అతని మీద ప్రభావం చూపిస్తుంది. అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఎప్పుడు అతను గుర్తొచ్చినా అదే థాట్‌లో ఉండాలి. ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా మన లాస్ట్ థాటే పర్సన్ మీదైనా, థింగ్ మీద పాజిటివ్ థాట్‌లోనే ఎండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ అలా చేయలేదనుకోండి, మళ్ళీ మన పాస్ట్ థాట్సే అవి రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. మళ్ళీ అదే ప్యాటర్న్ రన్ అవుతూ మళ్ళీ అదే మనకి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో, అందుకని చేంజ్, చేంజ్ ద ఫ్రీక్వెన్సీ. అన్నీ ట్రై చేసుంటారు కదా! సో, నేను చెప్పిన ఈ టెక్నిక్ కూడా ట్రై చేసి వర్క్ అయితే నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా ఏమైనా మీకు వీడియోస్ నా దగ్గర నుంచి కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ష్యూర్‌గా దాని మీద వర్క్ చేసి మీకు ఆ వీడియోస్‌ని అందిస్తాను. థాంక్ యూ. లవ్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. సెండ్ సో మచ్ లవ్ టు యువర్ లవ్డ్ వన్స్. థాంక్ యూ.